ప్రియమైన దైవజనాంగమా, సంఘము అన్న పదానికి క్రీస్తు శరీరము అనే అసలైన అర్థం మీరు గమనించారు. గత వారంలో మీకు చెప్పాను. వీఆర్ ఆల్ చర్చ్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది నిజమైన దేవాలయం. మీరు అందరూ ఆలోచించండి. ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి, ప్రముఖ వ్యక్తి చెబుతుంటే విన్నాను, మన టెంపుల్ చాలా అందంగా ఉంటుంది కాబట్టి దేవుడు ఇక్కడ నివాసం ఉంటాడని ఒక ఆయన చెప్పగా విన్నాను. మన టెంపుల్ అంటే మనం కట్టినటువంటి టెంపుల్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత అందమైన టెంపుల్ ఎక్కడ లేదు. ఇంత అందమైన టెంపుల్ మనం కట్టాం కాబట్టి, అది 52 రోజుల్లో కట్టాం కాబట్టి దేవుడు మన టెంపుల్లోనే నివాసం ఉంటున్నాడు అని ఆయన చెప్పగా విన్నాను. నేను విన్నాను నా చెవులతో, మీరు కూడా వినే ఉండి ఉంటారు. అప్పుడు నాకు సందేహం వచ్చింది. మీరు కట్టిన టెంపుల్ వెండితో కట్టారా? లేదు. బంగారంతో కట్టారా? లేదు. మరి దేంతో కట్టారు? మీరు రేకులు షెడ్లు వేశారు, సీలింగ్లు చేయించారు, అందమైన ఎల్ఈడి లైటింగ్లు సెటప్లు చేశారు, చుట్టూతో ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు. ఇప్పుడు అందులో దేవుడు ఉంటాడు అని మీరు బలంగా జనాన్ని నమ్మింపజేస్తున్నారు. మంచిది. సోమవారం నుండి శనివారం వరకు మీరెవ్వరూ అక్కడ ఉండరు, కానీ దేవుడు మాత్రం అక్కడే ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు మనకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు నిలదీసి అడిగితే. ఆదివారం ఒక 4 లేదా 5 ఆరాధనలు జరుగుతాయి. అప్పటి వరకు మాత్రమే దేవుడు ఉంటాడా, ఇంకా తర్వాత ఉండడా? అది కూడా క్లారిటీ లేదు. ఇక్కడ నా మెయిన్ పాయింట్ ఏంటంటే, వెండి ఎన్నికకు రాని రోజుల్లో మొత్తం బంగారంతో గోల్డెన్ టెంపుల్ కట్టినటువంటి సాల్మన్, ది కింగ్ సాల్మన్ ఏమన్నాడో తెలుసా? ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు, నేను కట్టిన ఈ మందిరము నిన్ను ఎలాగూ పట్టును, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు అని బంగారు దేవాలయం యెరూషలేములో కట్టినటువంటి సొలొమోను అనే చక్రవర్తి సాక్ష్యం ఇచ్చాడు, జ్ఞాని అయిన సొలొమోను. అదే విషయాన్ని క్రొత్త నిబంధన గ్రంథకర్తలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రూఢిపరుస్తూ అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో చక్కటి విశ్లేషణ చేశారు. 47వ వచనం, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 47వ వచనంలో స్టెఫను గారి నోటి వెంట అదే విషయాన్ని స్థిరపరిచి రూఢిపరిచారు. ఏమనంటే, సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. దట్ మీన్స్ ఇంగ్లీష్లో టెంపుల్ ఆఫ్ గాడ్, రైట్? ఆయనను విషయం మీద అవగాహన సంపాదించుకోండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? ఏంటది? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? క్వశ్చన్. ఎస్, దెర్ ఈజ్ ఏ క్వశ్చన్. వీ హ్యావ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. మనకి ఆ ఎబిలిటీ ఉందా? మనం ఆన్సర్ చేయగలమా? దేవుడు క్వశ్చన్స్కి మానవుడు ఎక్కడ ఆన్సర్ చేయగలడు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు అని క్వశ్చన్ చేశాడు దేవుడు. ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాడు? బంగారు దేవాలయం కడుతున్న సొలొమోన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. నెక్స్ట్ చదవండి. నా విశ్రాంతి స్థలం ఏది? ఇది కూడా క్వశ్చనే. క్వశ్చన్ ఉంది అంటే నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి చెప్పండి? వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్ దట్ క్వశ్చన్, రైట్? ఏంటి ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి చెప్పండి? నా విశ్రాంతి స్థలం ఏదని అడుగుతున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు అడుగుతున్నాడు, నా విశ్రాంతి స్థలం ఏది? నెక్స్ట్, ఇవన్నీ నా హస్తకృతాలు కావా? నేను చేయలేదా ఇవన్నీ? అవును ప్రభా, నువ్వే చేసావు. మరి ఎవరు చేశారు ఇవన్నీ? నువ్వే చేసావు ప్రభా. సూర్యుడు ఎవరు చేశారు? నేనే. చంద్రుడు నువ్వే ప్రభువా. ఆకాశాలు పరిచింది ఎవరు? నువ్వే ప్రభువా. సముద్రాలు చేసింది ఎవరు? నువ్వే తండ్రి. పర్వతాలు, మంచు కొండలు, ఆకాశ మహాకాశాలు, గ్రహాలు, నక్షత్రాలు, అంతు చిక్కని అంచులు దొరకని అంతరిక్షం, ఇవన్నీ ఎవరు చేశారు? నువ్వే చేసావు తండ్రి. మరి అన్నీ నేను చేస్తే ఈ అన్నింట్లో నేను ఉంటానని మీరు ఎలా అనుకుంటున్నారని కింద కన్క్లూజ్ చేస్తున్నాడు. ఏమన్నాడు చూడండి. అని ప్రవక్త పలికిన ప్రకారము, అండర్లైన్ దట్ వర్డ్, సర్వోన్నతుడైన దేవుడు
హస్తకృత ఆలయములలో నివసింపడు. అంటే నేను ఒక మందిరం కట్టి ప్రభు నువ్వు వచ్చి ఇందులో ఉండంటే ఆయన ఉండడంట. ఆ రైట్ నాకు ఇవ్వలేదు ఆయన. మానవుడు కట్టిన ఎంత గొప్ప మందిరంలో అయినా సరే దేవుడు ఉండను అన్నాడు. ఏ మందిరానికైనా ఇది అప్లై అవుతుంది. మీరు ఏ మందిరమైనా కట్టండి, పాలరాతితో కడతారా, బంగారంతో కడతారా, వెండితో కడతారా, లేకపోతే ఇంకా కాస్ట్లీ మెటీరియల్స్ ఏమైనా మీరు సంపాదించి తెచ్చిపెట్టి వజ్రాలు, డైమండ్స్, ఆ డైమండ్స్ ఏమైనా తీసుకొచ్చి డైమండ్స్తో కడతారా, ప్లాటినం, ఇట్ ఈస్ ఆల్సో వాల్యుబుల్ థింగ్, వాల్యుబుల్ మెటల్, రైట్? ఆ వాల్యుబుల్ మెటల్ ప్లాటినం తీసుకొచ్చి ప్లాటినంతో కడతారా? మీరు దేంతో అయినా కట్టండి, దేంతో అయినా కట్టండి. మనిషి చేత్తో కట్టిన ఏ మందిరంలోనూ నేను ఉండను డిక్లేర్ చేసింది ఎవరు? మనిషా, దేవుడా? చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. దేవుడే డిక్లేర్ చేశాడు. దేవుడు డిక్లేర్ చేసిన తర్వాత మన మందిరం అందంగా ఉంటుంది కాబట్టి మన మందిరంలో దేవుడు ఉంటాడని ఒక పాస్టర్ గారు నోటితో చెప్పడం అది చాలా తప్పు. అంటే నీకు కనీసం ఒక విశ్వాసకున్న జ్ఞానం కూడా ఇంకా లేదన్నమాట. లేదా అదొక బిజినెస్ టెక్నిక్ అయి ఉండాలి. అండ్ అందరూ మా మందిరానికి రండి అని చెప్పడానికి వాడినటువంటి ఒక బిజినెస్ స్ట్రాటజీ అయి ఉండాలి తప్పితే వాస్తవానికి వాక్యం ఉన్నట్టుగా ఉపదేశించాలి. ఇప్పుడు మన అందరం ఇక్కడ ఉన్నాం. ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఇక్కడికి రండి, ఒక 1 అవర్ తర్వాత రండి, ఇలా 2 అవర్స్ తర్వాత రండి. ఇక్కడ ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉంటారు? ఇందులో ఎవరు ఉండరు. అందరూ వెళ్ళిపోతాం. ఎవరు బైక్ వాళ్ళు తీసుకుని, ఎవరు కారు వాళ్ళు తీసుకుని, ఎవరు ఆటో వాళ్ళు తీసుకుని ఇక్కడ నుంచి అందరం వెళ్ళిపోతాం. ప్రేయర్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతాం. అప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారు? మీరే చెప్పాలి నాకు. ఇక్కడ ఎవరు ఉంటారు అని అంటే మీరు అనొచ్చు, దేవుడు ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఇక్కడ, అక్కడ, లేకపోతే ఆ మూల, ఈ మూల, మధ్యలోన, ఆ చివర, ఈ చివర, ఎక్కడ ఉంటాడు? మీరు ఏ దేవాలయానికి వెళ్ళి అడిగినా ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఏ మసీదుకి వెళ్ళి అడిగినా ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఏ చర్చికి వెళ్ళి అడిగినా ఎవరి దగ్గర ఏముండదు? ఆన్సర్ ఉండదు. ద ఓన్లీ వన్ ఆన్సర్ ఈజ్ దెర్ ఈజ్ నో గాడ్. అంటే మనిషి కట్టిన మందిరాలలో దేవుడు ఉండడు. మరి ఎక్కడ ఉంటాడు? దేవుడు కట్టుకున్న మందిరంలో దేవుడు ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడుంటాడమ్మా? దేవుడు కట్టుకున్న మందిరంలో దేవుడు ఉంటాడు. దేవుడు కట్టుకున్న మందిరం ఏది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందరు తీయండి బైబిల్, 3వ అధ్యాయంలో చక్కటి విషయాన్ని చెప్తున్నాడు. 16వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చక్కటి విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో. బా, చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా. అంటే ఇప్పుడు నీ వాల్యూ విత్ ఇన్ సెకండ్స్లో పెరిగిపోయింది. ఏమైపోయింది నీ వాల్యూ? విత్ ఇన్ సెకండ్స్లో ఒక రెఫరెన్స్ నీ వాల్యూని చేంజ్ చేసేస్తుంది. నీ వాల్యూని తగ్గిస్తుందా, చేంజ్ చేసి పెంచుతుందా? పెంచుతుంది. ఏమంటుంది ఇప్పుడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు అన్నాడు కదండి, నేను ఇక్కడికి రావడం ఎందుకండి అని అనొచ్చు. తెలివైన వాళ్ళు కదా మీరు. నేనే దేవుని ఆలయం అయినప్పుడు నేను ఎక్కడుంటే అక్కడ దేవుని ఆలయం ఉంటుంది కదా, నేను ఇక్కడికి రావాల్సిన పని ఏంటి అన్నాడు. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించు. మీరు అంటే సంఘము. మీరు అంటే ఏంటి? సంఘము. సంఘానికి ఉన్న మరో పేరు శరీరము. శరీరము. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో అక్కడ వారి మధ్యన నేను ఉంటాను. పాయింట్ అర్థమైందా? ఎక్కడ 2 లేదా 3 నా నామమున కూడి ఉందురో అక్కడ వారి మధ్యన ఆయన ఉంటాడు. ఆయన ఉంటాడు. అలాగే ఆయన ఎక్కడ సంచరిస్తాడు అంటే అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనంలో అన్నాడు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. 18వ వచనం 6:18 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 ఏముంది అక్కడ? మనము వీఆర్ ఆల్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, లివింగ్ గాడ్.
వీఆర్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. నెక్స్ట్, అందుకు దేవుడు ఏమన్నాడంటే నేను వారిలో నివసిస్తాను అన్నాడంట. నీలో అంటలా, ఎవరిలో? వారిలో. ఇంకా నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తాను, వారిలో నివసించి సంచరిస్తాను అనే మాట ఇక్కడ వ్రాయబడింది. నేను వారి దేవుడని ఉందును, వారున ప్రజలయ్యుందురు. అంటే ఇక్కడ టెంపుల్ ఆఫ్ గాడ్ ఏదంటే మీరందరూ దేవుని ఆలయం. సంఘమే దేవుని ఆలయం. ఇక్కడ సంఘానికి మరో పేరుంది. సంఘానికి ఉన్న మరో పేరు శరీరము. క్రీస్తు సంఘమునకు శిరస్సు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద చర్చ్. హూ ఇస్ ద హెడ్? ఎస్, ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన సంఘానికి శిరస్సు అయితే సంఘము ఆయన శరీరము, దేహము. దేహము అనేది ఏంటంటాం తెలుసా? అన్ని అవయవాలు కలిస్తే దేహం అంటాం. విడివిడిగా తీసేస్తే ఇది చిటికెన వేలు అవుతుంది, విడిగా తీసేస్తే ఇది బొటన వేలు అవుతుంది, పక్కకి నరికేస్తే ఇది చెయ్యి అవుతుంది, ఈ పక్కకి తీసేస్తే ఇది కాలు అవుతుంది, ఇది మొండెం అవుతుంది, గుండె అవుతుంది, కన్ను అవుతుంది, ముక్కు అవుతుంది, నోరు అవుతుంది, చెవి అవుతుంది. దేనికి దాన్ని విభాగించేస్తే ఎవరికి వాళ్ళే. కరుణ వేరు, చందన వేరు కదా, శ్రీను వేరు, రాజు వేరు. ఎవరికి వాళ్ళు విడదీసేస్తే ఏమైపోయారు? వేరే పేరు. కలిపేస్తే మీరందరూ ఏమైపోయారు? కలిపేస్తే ఏమైపోయారు? మీరందరూ సంఘం అయిపోయారు, ఒక్కటైపోయారు. ఇప్పుడు మేము సంఘము అని పిలిచినప్పుడు మళ్ళీ చందన, కరుణ, శ్రీను, రాజు అనడానికి లేదు. సంఘము అనగానే మీరందరూ చర్చ్. మరి చర్చ్ అంటే ఎవరి నివాసం? మీరందరూ దేవుని నివాసం. అంటే మీరు ఇక్కడ ఉంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతే దేవుడు కూడా మీతో వచ్చేసాడు. నా పాయింట్ అర్థమైందా? రాతి కట్టడాలు కాదు దేవుని మందిరాలు, మీరే దేవుని మందిరాలు, మీరే దేవుని ఆలయాలు. దేవుని వాక్యం అలాగే చెబుతోంది, మనం అదే నమ్మాలి. ఈరోజు చాలామందికి తెలియక దేవుడు ఎక్కడో కొండ మీద ఉంటాడు, ఓకే కొండ మీదకి వెళ్ళిపోదాం. దేవుడు ఎక్కడో అడవిలో ఉంటాడు, అడవిలోకి వెళ్ళిపోతాం. దేవుడు ఎక్కడో గుడిలో ఉంటాడు, గుడిలోకి వెళ్ళిపోతాం. దేవుడు ఇంకో చోట ఎక్కడ ఉంటాడు, అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. నో, వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనలో ఉంటానని ఆయన కట్టుకున్న మందిరాలు మనమందరం. నేను చెప్పట్లా, దేవుని వాక్యం చెప్తోంది. దేవుని వాక్యం చెప్తోంది. ఏం చెప్తోంది దేవుని వాక్యం? 3:16 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. చాలా ఇంకేమైనా ఎవిడెన్స్ కావాలా మీకు? ఉందా బైబిల్లో? నేనేమైనా కిట్టించేసానా? కిట్టించలేదుగా, ఉందిగా, సంతోషం. ఏమనుంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఇప్పుడు నువ్వు ఒప్పుకోవా? నువ్వే దేవుని ఆలయానివి. నేను వాదిస్తా ఇప్పుడు నీతో. నువ్వే దేవుని ఆలయానివి. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ చర్చ్ కదా. నిన్ను తీసేస్తే చర్చ్లో మొక్క కత్తిరించినట్టే కదా. ఇప్పుడు మీరందరూ కలిస్తేనే కదా పరిపూర్ణం. తీసేస్తే వికలాంగులు అంటారు, వైకల్యం వచ్చినట్టు. పరిపూర్ణ శరీరం కావాలంటే తీయాలా, ఉంచాలి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇలా ఉంచి నేనేమంటున్నానంటే దేవుడు మీ అందరిలో ఉన్నాడు అంటున్నాను. మీ అందరూ దేవుని మందిరాలే, మీ అందరూ దేవుని ఆలయాలే. మీ అందరిలో దేవుడు నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మీ హృదయమే దేవుని ఆలయం, మీ హృదయమే దేవుని మందిరం. పార్టికల్స్గా విడగొట్టేసినా కూడా జీవం ఉంటుంది. పార్టికల్స్గా విడగొట్టుకుంటూ వెళ్ళిపోయినా జీవం అన్ని పార్టికల్స్లోనూ ప్రవహిస్తోంది. కాబట్టి అన్నీ కలిస్తే ఏమైంది? బాడీ అయింది. బాడీ అనేది చాలా పార్టికల్స్ యొక్క సమూహం, నిర్మాణం. అన్నీ కలిస్తేనే బాడీ. నంబర్ ఆఫ్ ఆర్గాన్స్ యాడ్ అయ్యాయి, ఒకదానితో ఒకటి జత కలిసాయి. ఈ నంబర్ ఆఫ్ ఆర్గాన్స్ అన్ని జత కలవడాన్ని బట్టి ఈ శరీరం ఇంత అందంగా ఫామ్ అయింది. ఇందులో ఏ ఆర్గాన్ విడగొట్టేసినా శరీరం అనిపించుకోదు. ఇప్పుడు మీరు అందరూ కలిస్తే దేవుని మందిరం, మీరే దేవుని ఆలయం, మీలో దేవుడు ఉంటాడు. అదే చెప్తోంది వాక్యం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరుగరా అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివసిస్తున్నాడంట? మీలో, మీ అందరిలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా. నెక్స్ట్, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. జాగ్రత్త, నా ఆలయం విషయంలో జాగ్రత్తగా ఉండండి. నా ఆలయం పరిశుద్ధమైంది, మీరు ఆ ఆలయమై ఉన్నారు, మీరు పరిశుద్ధులే అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు మీరందరూ దేవుని ఆలయం, మీ అందరిలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇది అప్డేటెడ్ వెర్షన్. మనం ఇంకా ఎక్కడో లాంగ్ ఎక్కడో చీకట్లో బతుకుతున్నాం, ఇంకా చీకట్లోనే బతుకుతున్నాం. చాలామందిని చూస్తుంటానైనా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటారు, ఈ
ఈ కన్స్ట్రక్షన్కి ముద్దిస్తారు అంటారు. నాకు ఎప్పటికీ అర్థం అవ్వదు, ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు ముద్దు? ఎవరికి ఇస్తున్నారు ముద్దు? ఇళ్ళు కన్స్ట్రక్షన్కి ఇస్తున్నారు. ఎందుకు కన్స్ట్రక్షన్కి ఇస్తున్నారు? కన్స్ట్రక్షన్ మీద చర్చి కనబడింది, అంటే చర్చ్ సింబల్, సిలువ సింబల్ కనబడింది వాళ్ళకి. సిలువ సింబల్ కనబడింది. సిలువ సింబల్ చూడగానే మనకేం గుర్తొచ్చింది? అమ్మో ఇది చర్చ్, ఇది. ఆ లోపల ఎవరు ఉంటారు? తలుపు కొడితే దేవుడు వచ్చి తలుపు తీస్తాడు. చర్చ్ తలుపు కొడితే ఎవరు వచ్చి తీస్తారు? దేవుడు వచ్చి తలుపు తీస్తాడు. దేవుడు వచ్చి తీస్తాడా? ఎవరు వచ్చి తీస్తారు? అక్కడ పనిచేసేవాళ్ళు, పాస్టర్ గారు వచ్చి తీస్తారు. దేవుడు రాడు. మీరు ఏ చర్చి తలుపు కొట్టినా దేవుడు వచ్చి తీస్తాడా? తీడు. విచిత్రమైన సంగతి మీకు చెప్పనా? జనం ఆ భ్రమలో బ్రతుకుతుంటే దేవుడు వచ్చి మీ తలుపు కొడుతున్నాడంట. ఏమని? రే నాయనా, రే హృదయమనిడి తలుపు నొద్ద తట్టుచుండెను, అంతే కదా. సకల విధములా నిన్నేం చేస్తున్నాడు? అరే నాయన, అరే బాబు 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 అరే బాబు పీటరో తీరా నాయన, తలుపు తీరా, ఎంతకాలం మూసుకు కూర్చొని తలుపు తీరా, ప్లీజ్ రా, తీరా బాబు అంటుంటే మనం ఏం చేసాం? మూసేసి ఓ 10 తాళం కప్పలు వేసేసి చర్చి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం చర్చికి ఏమి ఇచ్చేస్తున్నాం? ఫ్లయింగ్ కిస్సులు కొడుతున్నాం. అంటే అప్డేట్ అయ్యామా? చీకట్లో ఎక్కడో లాంగ్ ఏగో బ్యాక్కి వెళ్ళిపోయి ఉండిపోయామా కదా. సో కొంచెం అప్డేట్ అవ్వండి, కొంచెం అప్డేట్ అవ్వండి. ఎంత అప్డేట్ అవ్వాలంటే ఈరోజు క్రైస్తవులు మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఇంకా వాళ్ళకి మమకారం చావలా. మెటీరియలిస్టిక్ థింగ్స్, అందుకే మోసపోతున్నారు. నేనే ఆలయాన్ని, నేను చాలా అప్పులో ఉన్నాను ఇప్పుడు, ఇంకా నేనే ఆలయాన్ని. ఒకసారి ఫిక్స్ అయిపోండి, నేనే ఆలయాన్ని, నేను గొప్ప, నాకంటే గొప్ప థింగ్స్ ఏమైనా ఇంక భూమి మీద ఉన్నాయా? చెప్పాలి, మీరే చెప్పాలి. నాకంటే గొప్ప థింగ్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా భూమి మీద? నేనే గొప్ప దేవుడి దృష్టిలో? చెప్పమ్మా. నేనే గొప్ప అయినప్పుడు ఇంక నాకంటే గొప్పదేది ఉండదు. నాలోనే దేవుడు ఉంటాడు, నేనే దేవుని మందిరాన్ని. ఇది కొత్త నిబంధన బోధ. మీరు దేవుని ఆలయం, మీలో దేవుడు ఉంటాడు, మీ హృదయంలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వచ్చి మీ హృదయం అనే తలుపు తడుతున్నాడు. తీస్తే నాతో కూడా మీరు, మీతో కూడా నేను, మనము కలిసి నివాసం చేస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్తలో కూడా చాలా క్లియర్ రెఫరెన్సెస్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, మీరు మేధావులు కాబట్టి మీకు నేను చెప్పట్లా, మీకు అన్నీ తెలుసు. అదొకటే తక్కువ, అదేంటంటే దాన్ని అర్థం చేసుకోవడం తక్కువ. రైట్. సో అంత గొప్ప విషయాన్ని దేవుడు చెప్పేసిన తర్వాత నువ్వు చాలా అద్భుతానివి, నువ్వు చాలా గొప్పదానివి, చాలా గొప్పోడివి, దేవుడు నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు అంటే అబ్బా ఇంక నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ మన జబ్బులు ఎలా ఉంటాయంటే, ఎవరో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టి ఖర్చీఫ్ 1500కో 2000కో అమ్మేసినా కూడా పాట పాడుకుని మరీ కొనుక్కుంటాం. మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను, ఒక అమ్మాయి మైక్ తీసుకు సాక్ష్యం చెప్తోంది, అయ్యగారి ఖర్చీఫ్ ఇచ్చారు నాకు అంటుంది. అది ఆయన వాడే ఖర్చీఫ్ అంట. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాడో. ఏమండి, మనిషే కదండి, అంతే కదా. మనిషి అంటే మనిషే. రకరకాల వైరస్లు, రకరకాల బ్యాక్టీరియాలు, కంపు, మట్టి, మశానం, చెత్త, చెదారం అన్నీ లోపల పెట్టి తిరిగేవాడు ఎవడు? మనిషి. ఆ మనిషి కర్చీఫ్ వాడుతున్నాడంటే ఎందుకు వాడుతున్నాడు? అయితే చెమట తుడుచుకోవడానికి, మనిషి అన్నాక చెమట పడితే తుడుచుకోవడానికి, లేదా ముక్కు తుడుచుకోవడానికి, జలుబు చేస్తే కదా. ఆ కర్చీఫ్ నీకు ఎవరు గిఫ్ట్గా ఇచ్చినా వాడేది కొత్తదంటే పోనీ ఒక అర్థం ఉంది, అందంగా తీసుకోవచ్చు. వాడేది గిఫ్ట్గా ఇస్తే నువ్వు పండగ చేసేసుకుంటున్నావు అంటే, బయట ఎవడో స్వామీజీ ఉమ్మి ఊస్తుంటే ఆ ఉమ్మి తెచ్చుకుంటున్నారట కొంతమంది అజ్ఞానులు, మూర్ఖులు. వాళ్ళని చూసి చిచ్చి అంటున్నారే. ఇప్పుడు వాడికంటే నువ్వేం తీసిపోలేదుగా. వాళ్ళు నువ్వు తక్కెట్లో వేస్తే సమానంగా తూగుతారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అక్కడ అతను చేస్తున్నది తప్పు అయితే ఇక్కడ నువ్వు చేస్తుంది కూడా తప్పే. అసలు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ అంటే, ఎవరో ఇచ్చిన ఖర్చీఫ్ తెచ్చుకుంటే నీకేదో వస్తుందని అనుకోవడం అవివేకం. సర్లే, పాత ఖర్చీఫ్ కూడా వదిలేయండి, కొత్తది ఫ్రెష్గా సీల్ ఓపెన్ చేసి అమ్మితే అది కూడా తెచ్చుకుని తలకాయ మీద పెట్టు తిరుగుతామా తిరగమా? అసలు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ కదా, నువ్వే చర్చ్ ఆఫ్ గాడ్ కదా, నీలోనే దేవుడు ఉంటాడు కదా. ఖర్చీఫ్ గొప్పదా, దేవుడు గొప్పడా?
దేవుడు డైరెక్ట్గా వచ్చేస్తాడా? కర్చీఫ్ ద్వారానే వస్తానని వాక్యంలో రాసిందా? డైరెక్ట్గా వచ్చేసే అవకాశం కొత్త నిబంధనలు ఇచ్చేసాడు. ఇది పరిపూర్ణమైన జ్ఞానం. పోనీ పాత నిబంధన అంటే ఏవో కొన్ని ఉన్నాయనుకుందాం, వదిలేద్దాం. ఎత్తడి సర్పం చేశాడు, అది ఇది అవన్నీ వదిలేయండి, అది అసంపూర్ణం. క్రొత్త నిబంధనకు వచ్చాం, అది ఛాయారూపం, దానికి కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. క్రొత్త నిబంధనలో డైరెక్ట్ అటాక్. ఇంకా అరే నాయన, నీతో నేను, నాతో నువ్వు, మన ఇద్దరం ఏకమై ఉంటే, నా వాక్యం నీలో నిలిచి ఉంటే, నేను నీ యొద్ద నీ హృదయంలో ఏం చేస్తాను? నివాసం చేస్తాను. క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోతే దేవుడు డైరెక్ట్గా నీతో కాంటాక్ట్ అవుతున్నాడు. దేవుడితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇది. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది. మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు. ఆయన స్వరం నీకు డైరెక్ట్ వినబడుతుంది. ఆయన ఆత్మ డైరెక్ట్ నీ హృదయంలోనికి వచ్చేస్తుంది. నువ్వు ఆయన వాడవు, ఆయన దానవు అయిపోయావు. ఇప్పుడు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ అయిపోయావు. దేవుడు నీ హృదయంలో నివాసం ఉంటాడు. నీ హృదయం దగ్గరకు వచ్చి తడుతున్నాడు. డైరెక్ట్ అయిపోయింది అంతా కూడా. మళ్ళీ కర్చీఫ్ తలమే పెట్టుకుంటే ఏదో వస్తుంది అనుకోవడం, అది మూఢత్వమా కాదా? మీరే ఆలోచన చేయండి. నేను చెప్పేది ఒరిజినాలిటీకి దగ్గరగా ఉందా, లేకపోతే ఏమైనా మసిపూచి మారేడికాయ చేస్తున్నానా? మీరు ఆలోచించండి. కర్చీఫ్ 200కు అమ్ముకుంటే మీరు కొంటానంటే నాకు ఇంకా లాభదాయకం. ఎందుకు వాడతాను. మీరు కొంటానంటే రేపటి నుంచి లారీ తెప్పిస్తాను. పోనీ నాకేవో 10 రూపాయలు పడద్దేమో ఇది. మీరు 200కి కొంటానంటే నాకు ఆనందమే కదా, 190 రూపాయలు మిగులుతుంది. చీట్ చేయాలంటే ఎవడైనా చేయొచ్చు, కానీ రేపు పొద్దున్న దేవుడు హీట్ చేస్తాడు. చీట్ చేస్తే దేవుడు ఏం చేస్తాడు? హీట్ చేస్తాడు. ఆ హీట్ తట్టుకోగలిగినోడు చీట్ చేయడానికి సిద్ధపడిపోండి. లేదు నేను చీటింగే చేస్తానంటావా, ఆయన హీటింగ్ ఇంకా దారుణంగా ఉంటుంది. సో నువ్వు చీటర్ అయితే ఆయన హీటరు. ఏది మామూలు వాటర్ హీటర్ అనుకున్నావా? భయంకరమైన హీటర్ అయినా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని వ్రాయబడింది. ప్రతి చీటర్కే ఆయన హీటరే. అందుకని చీటర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, హీటర్ చేతిలో పడకూడదు. ఏ చీటర్ కూడా ఎక్కడ పడకూడదు? హీటర్ చేతిలో పడకూడదంటే నో చీటింగ్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఏంటి ఉన్నది ఉన్నట్టుగా? ఈ కర్చీఫ్ నాకు మధ్యవర్తి కాదు. దేవుని శక్తిని నేను అనుభవించడానికి ఈ కర్చీఫ్తో పని లేదు. దేవుని శక్తిని నేను అనుభవించడానికి ఈ కర్చీఫ్తో నాకు ఎలాంటి అవసరం లేదు. దేవుని శక్తిని నేను అనుభవించడానికి నాకేం దండలు పూసలు అవసరం లేదు. మొన్న మధ్య చూసా, మరణాత మహిమ యంత్రము అని రాసి ఉంది. దేని మీద? ఒక రేకు ముక్క మీద. అదేంటట, సరిగ్గా గుమ్మానికి మధ్యలో కట్టాలట తీసుకొచ్చి. ఏం రాదంట? దృష్టి దోషాలు ఉండవట. ఏ దోషాలు ఉండవట? దృష్టి దోషాలు ఉండవట. ఏది? మరణాత మహిమ యంత్రం కట్టుకుంటే. అరే నాయన, నిన్ను ఎవడు బాగు చేస్తాడు? ఇంకా ఎప్పుడు బాగుపడతావు నువ్వు? కొలస్సీ పత్రిక ఏం చెప్పిందో తెలుసా? కొలస్సీ పత్రిక పరిపూర్ణమైన జ్ఞానం. ఇది పరిపూర్ణమైన జ్ఞానం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. ఆయనను అనుసరింపక అనగా వాక్యాన్ని అనుసరింపక. ఆయనను అనుసరింపక అనగా ఏంటమ్మా? వాక్యాన్ని అనుసరింపక. మనుషుల పారంపర్యాచారములు. అంటే మనిషి ఒక ఆచారాన్ని సృష్టించగలడా లేదా? ఎందుకు లేడు? సృష్టించగలడేమిటి? ఎన్నో సృష్టించేశాడు, సృష్టిస్తూనే ఉన్నాడు. మనం కూడా అప్పుడప్పుడు వాటికి భయపడతాం. అంత ఎందుకండి, మన క్రైస్తవుల్లోనే ఒకరోజు ఒకరు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య పెళ్ళికి డేట్ కావాలి అన్నారు. అది నాకు బిజీ షెడ్యూలు. సరే బిజీ షెడ్యూల్ అయినా కూడా మన సంఘస్థులు కదా, పోనీలే అని చెప్పేసి నేను డేట్ ఇచ్చాను. డేట్ ఇస్తే కాసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ముందు ఓకే అనేసి తీసేసుకున్నారు. మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసి, అన్నయ్య ఇంకో డేట్ ఏమీ లేదా అన్నారు. ఏనాయన, ఈ డేట్లో మీకు ఏం లోపం వచ్చింది? ఈ డేట్లో మీకు ఏం ఇబ్బంది వచ్చింది? నేను వస్తాను కదా అన్నాను. మీతో పాటు అమావాస్య కూడా వస్తుంది అన్నయ్య అన్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలా? అమావాస్య లేని మరో డేట్ ఇవ్వాలా? ఇదే డేటు నేను ఆంధ్రాలో సేవ చేయడం మానేసి చక్కగా తమిళనాడు పోయి అక్కడ సేవ ప్రారంభించి, తమిళనాడులో ఇదే డేట్ నేను ఇచ్చాను అనుకోండి, అక్కడ ఉన్న సంఘానికి పండగ చేసుకు మరీ తీసేసుకుంటారు. ఎందుకంటే జస్ట్ బోర్డర్ దాటితే అమావాస్య సూపర్ ఫేమస్. అక్కడ తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజే బళ్ళు కొంటారు.
అమావాస్య రోజే కార్లు కొంటారు, అమావాస్య రోజే ఇల్లు ఓపెనింగ్ పెట్టుకుంటారు, అమావాస్య రోజే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి అమావాస్య సెంటిమెంట్ అద్భుతంగా పండింది, మనకు అమావాస్య ఎండింది. అందుకే నాకు మండింది. నేను డేట్ ఇవ్వనని చెప్పాను. అసలు మీ పెళ్ళికే రాను దౌర్భాగ్యులారా, మీరు కూడా సంఘానికి రాకండి చండాలులారా. ఎన్ని రోజులుగా మీకు వాక్యాన్ని బోధిస్తున్నా మీకు బుర్ర పని చేసి సావట్లేదు. మీరు ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు వెలుగులోకి వస్తారు? అదే అమావాస్య రోజు గుండె జబ్బు వస్తే ఏం చేస్తావు? అంబులెన్స్కి ఫోన్ చేస్తావా, వద్దంటావా? అదే అమావాస్య రోజు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్తావా, బెడ్ ఎక్కుతావా, లేకపోతే రోడ్డు మీద సత్తావా? ఏం చేస్తావు అని అడిగితే అప్పుడు సమాధానం ఉండదు. అమావాస్య రోజు గుండె జబ్బు వస్తే అంబులెన్స్ ఫోన్ చేస్తారా, చేయరా? చేస్తారా? ఆ అంబులెన్స్ వస్తే మీకు మంచి జరిగినట్టే కాదా? మంచి జరిగినట్టేనా? ఆ రోజు నీకు హాస్పిటల్లో చావు తప్పి బతికి బయటకు వస్తే అమావాస్య రోజు మంచి జరిగిందంటావా, చెడ్డ జరిగిందంటావా? కదా. ఒకవేళ తప్పు చేయడం నువ్వు అమావాస్య రోజు పుడితే ఏంటి పరిస్థితి? పుట్టినరోజు చేసుకోవడం మానేస్తావా? చీకటి అని పేరు పెట్టుకుంటావా? చీకటి రాజు అని పేరు పెట్టుకుంటావా? నిసిరాజు అని పెట్టుకుంటావా? బ్లాక్ టైగర్ అని పెట్టుకుంటావా? ఏం పెట్టుకుంటావు? ఆడవాళ్ళు అయితే బ్లాక్ డైమండ్ అని పెట్టుకుంటారా? ఏమని పెట్టుకుంటారు? అమావాస్య కూడా ఈ సృష్టిలో ఒక భాగం. అదేం పెద్ద సమస్య కాదు. అదేం పెద్ద ప్రాణాలు పోయేదేమీ కాదు. పౌర్ణమి సృష్టిలో భాగమే, అమావాస్య సృష్టిలో భాగమే, వెలుగు చీకటి రెండూ సృష్టిలో భాగాలే. దాన్ని మనం ఎందుకంత దారుణంగా చూడాలి అని అంటే, జబ్బు చచ్చిపోతాయి, అన్నీ చచ్చిపోతాయి. జబ్బు ఉన్నంతకాలం అన్నీ ఉంటాయి. సమయానికి మంచి పెడతాం, సమయానికి చెడ్డ పెడతాం, సమయం చెడ్డదంటాం, సమయం మంచిదంటాం. జబ్బు మనకి జబ్బు. సో ఇలా చాలామంది ఉంటారు. చాలామంది అక్కడెక్కడో వీధిపోటు తగిలేసిందట. తగిలితే ఏమైంది? అది వీధి షోలంట. అమ్మా అది నైరుతి ఈదిపోటు అంట, అగ్నేయం ఈదిపోటు అంట. అయితే ఏంటంట? నా చిన్నప్పటి నుంచి ఉంది నాకు ఈదిపోటు. ఏంటి? చిన్నప్పటి నుంచి ఆ ఇల్లు నా పేరు మీద ఉంది, అది నా దమ్ము. ఆ ఇల్లు నా పేరు మీద ఉంది, డైరెక్ట్ ఈదిపోటు, డైరెక్ట్ గుడిపోటు. కొట్టు, ఎంత కొడతావో నీ ఓపిక. ఇప్పుడు మీకు ఇంకో వింత విషయం చెప్పనా? మనం రాజమండ్రిలో ఎక్కడైతే చర్చికి స్థలం తీసుకున్నామో, ఏంటి, ఆ చర్చి స్థలం పక్కనే ఇంకో స్థలం వచ్చింది అమ్మకానికి మొన్ననే. చిన్నది, అంటే అది 1600 గజాలు అయితే ఇంకో 200 గజాలు పక్కన వచ్చింది. ఆ 200 గజాలు కూడా నేను మాట్లాడుకున్నా. ఆ 200 గజాలకి మొత్తం స్థలానికి ఒకటే ఈదిపోటు, నైరుతి ఈదిపోటు. మా అంకుల్ ఒక ఆయన తీసుకెళ్తే ఆయన అన్నారు, నాన్న, అంటే ఆయన వేరే విశ్వాసం, చాలా మంచి వ్యక్తి, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. ఆయన అన్నారు, నాన్న నువ్వు చాలా బాగున్నావు కదా, అవసరమా ఇది పుండు లాంటిది నాయన అన్నాడు. ఏ పుండు అంకుల్? కాలు మీద పుండ, కడుపులో పుండ, ఏ పుండు అది భూమి, అది పుండు ఏంటంటే, లేదమ్మా నువ్వు నమ్మకపోతే నమ్మకపోయా కానీ ఉంటుందమ్మా అది అంట. ఉంటుంది నాన్న, అది ప్లీజ్ వదిలేయి అన్నాడు. అలాగే చాలా చీప్గా వస్తుంది. అసలు ఎంత చీప్గా వచ్చినా మనకు వద్దది, వదిలేయి అంటే నేను అన్నాను, పట్టుబట్టి కొంటా. ఎందుకంటే నాకు స్థలం కావాలి, రేపు పొద్దున జనం పెరిగిపోతారు, అప్పుడు మిమ్మల్ని ఆ ఈదిపోట్లోనే కూర్చోబెడతా. అది మీకు ఆశీర్వాదం. అప్పుడు లేదా అదేండి ఏముండదండి, నేను ఇప్పుడు 1996లోకి ఇల్లు కొన్నాం, అప్పటి నుంచి అక్కడ నేను చదువుకున్నాను, అక్కడ రాత్రి అక్కడే పడుకునేవాడిని, ఇల్లు కట్టాం, అక్కడే ఉండేవాళ్ళం, చాలా సంవత్సరాలు ఉన్నాం అక్కడ, మాకు ఏం అవ్వలేదండి. నేను నమ్మనండి ఇలాంటివి, నేను నమ్మను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను బాగానే బతికా, ఇప్పుడు నాకు ఏదో జరిగింది అని అంటే, ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మందిలో ప్రతోడికి రోజు ఏదోటి జరుగుతూనే ఉంది. హాస్పిటల్ ఖాళీ లేవు, చచ్చేవాళ్ళు చస్తానే ఉన్నారు, బతికేవాళ్ళు బతుకుతానే ఉన్నారు, ఇబ్బందులు పడేవాళ్ళు ఇబ్బందులు పడతానే ఉన్నారు. అందరికీ ఈదుపోట్లు ఉన్నాయా? పోనీ ఈదుపోట్లు లేని వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారా? ఈదుపోట్లు లేని ఇల్లులు ఇక్కడ చాలామందికి ఉన్నాయిగా, మాకు ఏ కష్టం లేదండి, ఈదుపోట్లు లేదండి అన్నవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. ఇంకో విషయం కూడా చెప్పనా, ఒకసారి నల్లమంది సందులోకి వెళ్ళండి, ఎన్ని ఈదుపోట్లు తగులుతాయో కొట్లకి. కొట్టుకట్ట ఈదుపోటు మంచిదంట. అబ్బా, అది వ్యాపారానికైతే బాగా పనిచేద్దంట. వ్యాపారం చేసే దెయ్యాలా, మనుషులు కదా? ఆ వ్యాపారం పెట్టుకున్నది కుటుంబం కదా? వ్యాపారం మీద కుటుంబం బతకట్లేదా? ఏమండి, వినేవాడు ఉంటే చాలా చెప్తాం మనం ఇలాంటివి.
ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆలోచన చేయండి. సృష్టిలో, ప్రకృతిలో ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, పోనీ ఇండియా వరకైనా ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి. మీరు ఈ దేశాలు దాటి వెళ్ళండి. ఇండియా దాటి బయటికి వెళ్తే ఎక్కడా ఏమీ లేదు, వాస్తు లేదు, ఎక్కడా లేదు. దుబాయ్లో బోల్డ్ ఈదుపోటులు తగులుతాయి. ఆ ఈదుపోటు దగ్గర పెద్ద 5 స్టార్ హోటల్ ఉంటుంది. ఇప్పుడు ఆ 5 స్టార్ హోటల్ ఏమైనా దివాలా తీసిందా? హైదరాబాద్ పోండి, బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, ఇలాంటి మంచి మంచి ఏరియాస్లో ఈదుపోటున్నా దాని రేంజ్ తగ్గదు. ఎందుకంటే అక్కడ జరుగుతుంది బిజినెస్, కోట్లల్లో జరుగుతుంది. సో ఏమి నమ్ముతున్నాం, ఎంతకాలం నమ్ముతాం అంటే మనం అంతే మూఢ విశ్వాసాల్లోకి, అంధవిశ్వాసాల్లోకి వెళ్ళిపోయినప్పుడు జీవితాలు అలానే ఉంటాయి. అందుకే నేను ఇప్పుడు వీధిపోటు సైడ్ తీసుకున్నా, రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నా, నేను అక్కడే ఉంటా, మిమ్మల్ని కూడా అక్కడే కూర్చోబెడతా, ఏమవ్వదు. నేను ఎప్పటి నుంచో వీధిపోటు సైట్లో ఉన్నా, నాకేమీ అవ్వలేదు. ఇప్పుడు ఏదో అయినా కూడా దానివల్ల అయిందని మీరు అన్నా నేను ఒప్పుకోను. అవుతుంది. మనిషి అన్నాక, చెట్టు అన్నాక, పుట్ట అన్నాక రోగాలు జబ్బులు వస్తాయి. మనిషి అన్నాక కూడా జబ్బులు రోగాలు వస్తాయి. ఏదో రోజు చచ్చిపోతాం. అన్ని వాస్తులు బాగున్నాడు సావడా? అది చెప్పండి, నేను వాస్తుకు చూసుకుంటా. అన్ని వాస్తులు బాగున్నవాడు చావడు అని మీరు రాసేవాళ్ళు నాకు. అన్ని వాస్తులు బాగున్నవాడికి రోగం రాదు రాసేవాళ్ళు మీరు. ఎవడైనా ఇవ్వగలడా? ఎవడెవడు? దాన్ని బట్టి మీకు అర్థమైందా? ఈది సోలు ఉన్నదే ముందుకోనండి. ఆడి మూఢనమ్మకం మనం క్యాష్ చేసుకోవాలి. అర్థమైందా? వాళ్ళ మూఢనమ్మకం మనం ఏం చేసుకోవాలి అప్పుడు? అంతే మరి, అంతే. నేను కొనుక్కుంటా. ఎవడు కొంటా? నేను కొంటా. ఐఎమ్ హియర్ మై బ్రదర్, నో ఫియర్, ఐఎమ్ హియర్ అని చెప్పాలి తప్ప దానికి భయపడిపోతున్నాం అంటే దానికంటే మూఢత్వం మరొకటి లేదు. ఇందులోకి వచ్చేదే పిల్లి ఎదురొచ్చింది, విధవరాలు ఎదురొచ్చింది, ఉప్పు ఈరోజు తీసుకోను, పప్పు అయితే తీసుకుంటాను, చెప్పు తీసుకోను. ఇవన్నీ అవసరం లేని వ్యర్థమైన విషయాలు. చీకటి పడ్డాక గుమ్మం దాటించకండి, గడప దాటించకండి, ఎప్పుడు దాటించండి, వెలుగులో దాటించండి. మరొక దారుణమైన విషయం చెప్పనా? క్రైస్తవులట పగటి సంబంధులట. క్రైస్తవులు ఉంది బైబిల్లో, మనము పగటి వారం అని ఉంటుంది బైబిల్లో. అందుకనట మనం పగటి వారం అన్నాడు దేవుడు. మరి రాత్రిలో ఏం చేద్దాం? చచ్చిపోయి మళ్ళీ బతుకుదాం పొద్దునే. రాత్రి నిద్రపోతున్నావా లేదా? రాత్రి భోజనం చేస్తున్నావా? మనం పగటి సంబంధం కాబట్టి రాత్రికి మనం ద్వేషించాలా రాత్రిని? ఒక ఆయన అంటాడు కదా, మనం రాత్రి పెళ్ళిళ్ళు చేసుకోకూడదండి. మరి ఎప్పుడు చేసుకోవాలండి? పగలే చేసేసుకోవాలండి, పొద్దున్నే. పొద్దున్నే చేసుకోవాలనే బైబిల్లో ఉందా? ఆదాము వాళ్ళ పెళ్ళి ఎప్పుడు చేశాడు చెప్పండి మీరు? ఎవడికి తెలియదు, చెప్పకండి తొందరపడి. నాకు కూడా తెలియదు, అడగకండి నా దగ్గరికి వచ్చి. ఆదాము వాళ్ళ పెళ్ళి ఎప్పుడు చేశాడో నో టైం చెప్పలేదు దేవుడు. రాత్రి అయితే ఏమన్నా తప్ప? రాత్రి వేళ బాప్తిస్మం ఇచ్చాడు అపోస్తలుడైన పౌలు. అర్ధరాత్రి ఇచ్చాడు బాప్తిస్మం. బాప్తిస్మే అర్ధరాత్రి ఇచ్చినప్పుడు ఈ టైంలో పెళ్లి చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమా మీకు? ఈవినింగ్ పెళ్ళిళ్ళు పెట్టుకుంటే అసలు పొద్దున్న పెళ్ళిళ్ళ కంటే సాయంత్రం పెళ్ళిళ్ళే బాగుంటాయి. రోజంతా కొంచెం పెళ్లి చేసుకునే ఫీలింగ్ ఉంటుంది. పగల పెళ్ళిళ్ళు చేసుకునేవాడికి మధ్యాహ్నానికి అన్నీ అయిపోతే చిరాకుగా ఉంటుంది. అప్పుడే పెళ్ళి అయిపోయిందా అనిపిస్తుంది. ఇది నిజంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. పగల పెళ్ళిళ్ళు ఏం బాగోవు, రాత్రి పెళ్ళి కొంచెం బాగుంటుంది. ఆ లైటింగ్, హడావిడి, కొంచెం పెళ్లి చేసుకున్నాం అన్న ఫీలింగ్ అన్న మిగులుతుంది. కానీ మన వాళ్ళకి అదో రకం పోయే కాలం. ఏమంటాం ఇంకా? ఒక్కొక్కటిది ఒక్కొక్క స్ట్రాటజీ. దానికి మళ్ళీ వచ్చినాలు ఎత్తుక్కుంటారు వెళ్ళి. మనము పగటి సంబంధులము, మనము రాత్రి వారము కాము, మనము చీకటి వారము కాము. నీకు నమస్కారం నాయన. నువ్వు రాత్రి పెళ్లి చేసుకున్నా పెళ్ళే, పగల పెళ్లి చేసుకున్నా పెళ్ళే, ఎప్పుడు పెళ్లి చేసుకున్నా పెళ్ళే. ఆ పెళ్ళి ప్రాశస్త్యం, పెళ్ళి ప్రాముఖ్యం నీకు అర్థం కావాలి తప్ప అక్కడ ఏ టైంలో తాళి కట్టాడని కాదు. ఆ టైంలో కడితేనంట, కడితే ఏంటి చెప్పు, ఏమవుద్ది? సాతాను వచ్చేస్తాడా ఇంత పెళ్ళికి? భోజనాలన్నీ తినేసి వెళ్ళిపోతాడు ఏంటి ఎవరికి లేకుండా? సాతాను పగల రాడా ఏమ్మా? పగల సాతానికి ఏం కళ్ళు కనబడవా ఏంది? ఏమన్నా రే చీకట్లు ఉన్నాయా? పగటి చీకట్లు ఉన్నాయా? ఏమన్నా రెస్ట్లో ఉంటాడా? నిద్రపోయే సమయమా సాతానికి పగలు? సో సాతాను ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడైనా రాగలడు.
అది ఎప్పుడు నీ హృదయంలోకి వస్తాడు, అది ఎప్పుడైనా వస్తాడు. కాబట్టి విషయం పట్ల అవగాహన కావాలి మనకి. ఏముండాలమ్మా? విషయం పట్ల అవగాహన కావాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? కొలస్సీ పత్రిక చదవండి. ఆయనను అనుసరింపక అంటే ఆయనను అనగా ఎవరిని? వాక్యాన్ని అని అర్థం చేసుకోండి. ఆయనను అనుసరింపక అనగా దేన్ని? వాక్యాన్ని అనుసరింపక. ఏ ఆచారాలమ్మా? మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి, ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి. చూసారా? ఒకరోజు నా చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. అప్పటికి కూడా నేను ఇంకా బైబిల్లో నేనేం పండితుడిని కాదు. అప్పటికి నాకు బైబిల్ గురించి ఏం తెలీదు. ఒక ఆయన, మా దగ్గర బంధువు ఒక ఆయన, ఒక సిద్ధాంతి గారిని మా ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సిద్ధాంతి గారు వచ్చి, మేము అప్పుడే 96లో మాకున్న పాతిల్లు కాకుండా ఇంకొక ఇల్లు సెంటర్లో మరొక ఇల్లు చీప్గా వస్తే కొన్నాం, ఈ వీధి పూట అని చెప్పాను దాని గురించి. అది ఎవరి పేరు మీద పెట్టారంటే మా నాన్నగారు కొన్న కొత్తల్లో మా అమ్మ పేరు మీద పెట్టారు. తర్వాత అది నా పేరు మీదకి మార్చేశారు. మా అమ్మ పేరు మీద పెట్టారు. మా అమ్మ పేరు మీద పెడితే ఆయన వచ్చాడు, మా బంధువుతో పాటు వచ్చాడు, చూశాడు, అది ఇది చూశాడు, లోపలికి వచ్చాడు. అయ్య బాబా ఇది ఎవరిది అన్నాడు. మందే అన్నాం. అయ్య బాబా ఇది ఇలా కొన్నారన్నాడు. అలా మామూలుగానే డబ్బులు పెట్టే కొన్నామని చెప్పాం. ఇది ఎవరి పేరు మీద ఉందంటే మా అమ్మ పేరు మీద ఉంది. ఆ వెంటనే ఏమన్నాడు తెలుసా? ఏమండి ఆంటీ గారు, మీ బిడ్డలు అంటోండి, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, ఇమ్మీడియట్గా ఇది మీ పేరు మించి తీయించేసుకోండి అనగానే మా అమ్మ ఏ బాబు అంది. క్యాన్సర్ పుండు లాంటిది అమ్మ ఇది అన్నాడు ఒకసారే. ఏంటంటే అది క్యాన్సర్ పుండు లాంటిది. కొంచెం బలహీనమైన మనస్సాక్షి ఉంటే ఏమైపోతారు చెప్పండి? చెప్పండి ఏమైపోతారు కదా? మిమ్మల్ని కూడా అలా మోసం చేయొచ్చు కదా. కొంచెం వీక్ మైండ్ ఉన్నాడు మోసపోతాడు, హడలెత్తిపోతాడు. అయ్యబ్బాబోయ్ క్యాన్సర్ పుండు అంటాడు. అలాగే అనేసరికి మా అమ్మ కొంచెం డైలమాలో పడి అలా చూస్తుంది ఏం చెప్తాడా అని. అప్పుడు నేను అన్నాను వెంటనే, అప్పుడు కూడా మన అన్నీ ఎర్రజెండ భావజాలాలే. అప్పుడు ఏమని ఆయన ఏమవుతుంది అని అడిగా. ఏమవుతుంది ఇప్పుడు మా అమ్మకి అని అడిగితే, చాలా భయంకరం, మీరు చూడండి ఏమవుద్దో చూడండి అన్నాడు. అది ఏమవుతుంది అన్నాను. ఏమవుతుంది అంటే ఏదైనా అవ్వచ్చు, నా నోటితో నేను చెప్పకూడదు అన్నాడు. పర్లేదు చెప్పి ఏమనుకో, ఏమవుతుంది? చచ్చిపోతుందా? ఇంకా ఏదైనా అవ్వచ్చు. ఏంటి చావు కంటే భయంకరమైనది ఉంటుందా ఈ ప్రపంచంలో? చావుతో సమస్తం క్లోజ్ కదా, ఇక్కడ ఇంకేమీ లేదు. ఇంక చావు కంటే భయంకరమైనది ఏమైనా ఉంటుందా? అదేనా అంటే, ఏమయ్యా నువ్వు అలా మతానికి వ్యతిరేకంగా మాడితే మేమేం చేయలేమయ్యా, నువ్వు అలా మాట్లాడొద్దు, నువ్వు చెప్తే విను, పెద్దోళ్ళు చెప్తే అర్థం చేసుకోవాలి, పిల్లోళ్ళ ఉండు, కుర్రోళ్ళ ఉండు, అప్పటికే నేను ఎంటర్ అనుకుంటా, అలా ఉండు, అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎలా మాట్లాడకూడదు. అది ఇదేదో చెప్పాడు, సంథింగ్ అయిపోయింది. తర్వాత ఆయన దారి అయింది, మా దారి మాది. మా అమ్మకి నేను చక్కగా చెప్పి, అమ్మాయ వస్తాడు అది చెప్తాడు, ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా అది మనకి, ఏం అవదమ్మా పడించుకోగలంటివి, మనకు దేవుడు ఉన్నాడు, ఏం పడించుకోక. ఆ రోజుల్లో మనకు అసలు వాక్యం తెలుసు అప్పటికి. సో చెప్పేశాం, అయిపోయింది. ఆ తర్వాత సంవత్సరాలు దొరికిపోతేనే మా అమ్మ బాగానే ఉంది, ఏం అవలా, ఏ ఇబ్బంది లేదు. ఆ తర్వాత దాదాపు ఒక 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో 8 సంవత్సరాలకో గుర్తులేదు కానీ మళ్ళీ తగిలాడు గురుగారు. ఆవిడ మళ్ళీ పిలిచా, ఏమయ్యా మా అమ్మకి ఏదో అయిపోద్ది అన్నావు, క్యాన్సర్ పుండు అన్నావు, చాలా సంవత్సరాలు దొరికిపోయాయి, ఏం అవలా, ఏంటి పరిస్థితి అని అడిగా. అవుతుంది కంగారు పడక చూద్దు కానీ దాని పవర్ ఎలా ఉంటుందో, ఆగి ఒకసారి కొడత దెబ్బ అప్పుడు ఉంటుంది నీకు అన్నాడు. చూసుకుందాం అన్నాను నేను. ఇలాగే అన్నాను, చూసుకుందాం, ఆ దెబ్బ ఎలా ఉంటుందో చూసుకుందాం. అయిపోయింది. మళ్ళీ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ తగిలాడు. నేను ఎప్పుడు కూడా పోస్ట్ కార్డులాగా అదే విషయం మళ్ళీ చదివి వినిపించేవాడిని. ఏంది కథ, అదేదో అన్నావు కదా చాలా సంవత్సరాలు అయిపోతుంది ఇంకా దెబ్బలేం తగల్లా, ఇప్పుడు మా అమ్మ ముసలిది అయిపోయాక చచ్చిపోయేటప్పుడు దగ్గరికి వచ్చి దానివల్ల చచ్చిపోయిందని అంటావు ఏంటి కొంపదీసి నువ్వు, ఒక 80 ఏళ్ళు ఎంత వచ్చాక అంటే. అప్పుడు కూడా ఏదో కహానీ చెప్తూ ఇక చివరికి నన్ను వదలడని అర్థం చేసుకుని, మీ పాతిళ్ళకి ఈశాన్యం పోటు ఉంది, అది మిమ్మల్ని కాపాడేస్తుంది అంటున్నాడు. అమ్మా అంటే దానికి అదేమో నన్ను చంపేద్దామని చూస్తుంటేనట, మా పాత ఇంటికున్న ఈశాన్యం పోటు ఏం చేస్తుందట, ఇది దాని నుంచి కాపాడుతుందట మమ్మల్ని. అప్పుడు నేను అన్నాను, అది మా అమ్మ పేరు మీద లేదు, మా నాన్న పేరు మీద ఉందన్నాను. నువ్వు చెప్పిన ఇల్లు మా తాత కట్టింది,
అది మా నాన్న పేరు మీద ఉంది, ఇది కొన్నది మా నాన్న కొన్నది, ఇది మా అమ్మ పేరు మీద ఉంది. ఆ ఇంటిని ఈ ఇంటి పేరు మీద ఉన్న ఆయన ఎలా కాపాడుద్ది? అది ఆవిడని చంపేయాలిగా, ఇది ఈయన్ని గొప్ప చేయాలిగా, అది ఆవిడని చంపేయాలిగా, ఇది కదా జరగాల్సిన వాస్తవం అంటే, నువ్వు మాట్లాడుకో, నువ్వు అంతేనే బాబు, నువ్వు అనవసరం అంటే పోయాడు. ఇది జరిగి ఒక 20 సంవత్సరాలు అయిపోద్దేమో, ఇవన్నీ జరిగి ఓ 15 సంవత్సరాలు అయిపోతాయి. ఇప్పటికీ మా అమ్మ బాగానే ఉంది, ఇంకా వయసు అయిపోయింది. ఇప్పుడు 75 సంవత్సరాలు 80 సంవత్సరాల దగ్గరకు వచ్చేసాయి. మా అమ్మ ఇంకా మంచం మీదే ఉంటుంది, అంటే లేవగలుగుతుంది, తిరుగుతోంది, తన పనులు తాను చేసుకోలేకపోతుంది, వేరే మనిషి వచ్చి ఆవిడకి సాయం చేస్తుంది పక్కనే ఉండి. ఇంకా వయసు అయిపోయింది, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు దగ్గరకు వచ్చేసారు. మా అమ్మ నాన్న కూడా 80 ఉంటాయి, 75 ఆవిడకుంటాయి. ఇంకంతే దగ్గరకు వచ్చేసింది జీవితం. ఇప్పుడు ఏమైనా ఒకవేళ మరణం సంభవించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోతే, ఈ ఇల్లే ఎంత పని చేసిందని అతను అంటే ఇప్పటికి కూడా అని మనం ఏమైనా ఒప్పుకుంటామా? అసలు ఈ రోజుల్లో 80 ఏళ్ళు బతకటం గొప్ప కాదా చెప్పండి? 80 ఏళ్ళు బతకటం గొప్ప కాదా? చాలా గొప్ప, చాలా గొప్ప. వాళ్ళు హ్యాపీగా మంచి జీవితం చూశారు, ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, మా అందరు ఎదుగుదల చూశారు, మనవల్ని చేతులతో ఎత్తుకున్నారు, ఆడించారు, ఆనందంగా జీవించారు, అయిపోయింది. ఒకవేళ ప్రభు సన్నిధికి వెళితే వెళతారు, మనం కూడా వెళతాం వాళ్ళ వెనకాల. సో దీనికి మనం కొలతలేసేసుకుని మనుష్యుల మాయ మాటలకు లొంగిపోవద్దని వాక్యం సెలవిస్తున్నా కూడా మనం భయపడుతూ ఉంటే ప్రతి వాడు మనల్ని భయపెడుతూనే ఉంటాడు. మీరు నిజంగా దేవుని పిల్లలైతే, మీరు నిజంగా దేవుని మందిరాలైతే, మీరు నిజంగా దేవుని ఆలయాలైతే దేవునికి తప్ప ఎవ్వరికీ భయపడాల్సిన అవసరత లేదు, ఎవ్వరికీ భయపడాల్సిన అవసరత లేదు. చూడండి ఒకసారి ఏం రాయబడింది ఇక్కడ కొలస్సీ పత్రికలో, మరోసారి చదువుదాం. అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి, ఈ లోక సంబంధమైన మూలపాఠాలు అంటే పుట్టినోట్లు ఏం రాశాడు? భూతములు అన్నాడు. దట్ని చూసారా? ఈ లోక సంబంధమైన దేవుడు చెప్పాడా? చెప్పండి. వీధిపోటు ఉంటుందని దేవుడు చెప్పాడా? చెప్పాడమ్మా. మొన్న ఒక పాస్టర్ గారు అంటున్నాడంటే బైబిల్లో కూడా వాస్తుందండి. ఎక్కడుంది బాబయ్య? మేము ఎన్నాళ్ళుగా చదువుతున్నాం, మాకు కనబడిన వాస్తు నీకు కనబడిందా? చెప్పు బాబయ్య, బైబిల్ ఎక్కడ వాస్తుందంటే నోవహు వాడ కొలతలు చెప్పలే, చెప్తే అది వాస్తా? అది కొలతలు, మెజర్మెంట్స్ అంటారు వాటిని, మెజర్మెంట్స్. చొక్కాకు కూడా ఉంటుంది, అలాగైతే వాస్తు. చొక్కకు వాస్తు లేదా? ఇదిగో ఇదో కిటికీ, ఇక్కడ నుంచి ఇదో కిటికీ, ఇవన్నీ కిటికీలే, డోర్ ఇది. ఏంది? ప్రతి ప్యాంటుకి కూడా వస్తుంది, చొక్కాకు వాస్తుంటుంది, పంజాబీ డ్రెస్సులకే వాస్తు. ఇంక ప్రతిదానికి కొలతలు ఉన్న ప్రతిదానికి వాస్తులు అంటే అంతకంటే బుద్ధిహీనత మరొకటి ఉండదు. దాన్ని కొలతలు అంటారు, మెజర్మెంట్ అంటారు, దాన్ని వాస్తు అనరు. అర్థమైందా? ఓ దేవుడు నోవహు వాడకి చెప్పిన వాటిని ఏమంటారు? కొలతలు. ఈ కొలతల్లో వాడగట్టుకో. ఎందుకు ఈ కొలతలు అంటే నీతో పాటు ఇంకా కొన్ని నీ లోపలికి రావాల్సి ఉంది కాబట్టి కొలతలు నీకు అవసరం. సో కొలతలు చెప్పాడు తప్ప వాస్తులు చెప్పాలా దేవుడు. బైబిల్లో ఎక్కడ వాస్తు ప్రస్తావన లేదు. వాస్తు అనేది అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం, అసలు అంతేంటి, అసలు సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే కాదు. ఎందుకంటే అది మనుష్యుల పారంపర్యాచారానికి సంబంధించింది. లేదు నేను బలంగా నమ్ముతున్నట్టవా, నీ ఇష్టం, ఇంకెవడేం చేయలేడు. అర్థమైందా? ఇంకా మన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇంకా దారుణం ఏంటంటే, ఇంకా దారుణం, జాతకం అంటున్నారు పెళ్ళిళ్ళకి. కరుణ, మీ ఆయనకి నీకు జాతకాలు కలిసినాయా? కలలేదు కదా, అయితే చేయకూడదు పెళ్ళి. ఏం చూడాలంటే ఇప్పుడు పెళ్లి చేయాలంటే జాతకాలు. ఇప్పుడు నేను అడుగుతాను, జాతకం బాగా కలిసిన పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వవని రాసి ఇవ్వగలరా ఎవరైనా? జాతకం బాగా కలిసింది పెళ్ళిలో, ఇది ఫెయిల్ అవ్వదు, వీళ్ళిద్దరూ అన్యోన్యంగా 100 ఏళ్ల పాటు పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని ఒక పెద్ద ఫ్లెక్సీ బోర్డు మీద రాయించుకొని ఆనందంగా సంతోషంగా హ్యాపీగా బతికేస్తారు వీళ్ళు అని రాసి ఇవ్వగలరా ఎవరైనా? ఎవ్వరూ రాసి ఇవ్వలేరు. అంటే జాతకాలు మనిషి జీవితాన్ని డిసైడ్ చెయ్యవు, మనసులు కలవాలి తప్ప జాతకం కలిస్తే పెళ్లి చేద్దాం అనుకోవటం తప్పు. నాకు తెలిసిన ఒక అందమైన అమ్మాయి ఉంది, చాలా అందంగా ఉంటుంది, మంచిగా చదువుకుంది, మంచిగా వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తిస్తున్నారు. ఆ అమ్మాయికి ఏ లోటు లేదు, ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి. ఆ అమ్మాయి
అంత మంచిగా ఉంటే ఇప్పుడు ఏదైనా మంచి సంబంధం వస్తే అబ్బాయి వస్తే పెళ్లి చేసుకోవచ్చుగా, హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ ఎవరో ఆ అమ్మాయికి కుజు దోషం అన్నారంట. అది ఎట్టుంటుందో కూడా మనకు తెలియదు, దాని రూపం ఏంటో కూడా మనకు తెలియదు, దాన్ని ఎలా డిసైడ్ చేస్తారో కూడా ఎవరికి తెలీదు, అది ఏ శాస్త్రంలో ఉందో కూడా ఎవరు చెప్పరు. కానీ ఆ అమ్మాయికి ఏ దోషం ఉంది? కుజు దోషం ఉంది. అంటే ఆ అమ్మాయికి ఉన్న క్వాలిటీని ఏం చేసేస్తున్నారు సమాజంలో? తగ్గించేస్తున్నారు, డౌన్ చేసేస్తున్నారు. వాస్తవానికి ఆ అమ్మాయి చాలా మంచి వ్యక్తిత్వం, మంచి చదువు, మంచి జ్ఞానం, మంచి ఆస్తి, మంచి కుటుంబం, మంచి స్థితిలో ఆ అమ్మాయి హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటే ఆ అమ్మాయి క్వాలిటీస్ అన్నిటినీ డౌన్ చేసేసి ఈమెకి ఆ దోషం ఉంది, ఈమెకి ఈ దోషం ఉంది, ఆ దోషం ఉన్నోడనే పట్టుకు రావాలి, ఈ జాతకం బాగాలేదు, ఆ జాతకం బాగాలేదని. ఏంటిదంతా? ఎవరో ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు, కుటుంబాలు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళిద్దరూ మంచి పొజిషన్లో ఉన్నారు, స్థిరపడ్డారు, చక్కగా అమ్మాయి అబ్బాయి కూడా సంపాదించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరో జాతకం చూసి ఇష్టపడ్డ పిల్లలిద్దరిని విడగొట్టేశాడు. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఇద్దరు చచ్చిపోతారు అన్నాడంట. నువ్వు చూసావా, ఏడిచావా? నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలియదు, నువ్వు ఎంతకాలం బతుకుతావు నీకు తెలియదు. ఇప్పుడు ఈ విషయాన్ని ఎప్పుడైతే వాళ్ళ అమ్మా నాన్నల మనసుల్లో నాటేశారో ఇంకా మీకు ససేవరా పెళ్లి చేయమని కూర్చున్నారు వాళ్ళు. అక్కడితో ఆగలేదు, మీ ఇంట్లో ఒకళ్ళైనా పోతారు, వాళ్ళ ఇంట్లో ఒకళ్ళైనా పోతారు అన్నాడంట. ఇతని పైత్యం అలా ఉంది. అసలు ఏం చదివి చెప్పావు నువ్వు, ఏం చూసి చెప్పావు వాళ్ళిద్దరి గురించి నువ్వు అంటే ఏమీ లేదు. వాళ్ళు నమ్మేశారు, వాళ్ళిద్దరిని విడగొట్టేశారు, వాళ్ళిద్దరూ ఉరేసుకుని చచ్చిపోయారు. పెళ్లి చేస్తే చచ్చిపోతారని చెప్పాడు, పెళ్లి చేయకపోతే వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏం సాధిస్తారు చెప్పండి? ఎలాగూ చచ్చిపోయారు, అదేదో పెళ్లి చేస్తుంటే బతికేవారేమో. చూశారు ఎంత దారుణమైన పరిస్థితులకు మూఢనమ్మకాలు తీసుకెళ్తున్నాయంటే వీటిని ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. వాళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కాదు. అరే ప్రాక్టికల్ లైఫ్లోకి రండి అంటే ఎవ్వడు రాడు. మూఢత్వంలోనే బతుకుతారు, అంధత్వంలోనే బతుకుతారు, అజ్ఞానంలోనే బతుకుతారు. ఇంకెప్పటికి మారుతారో కూడా తెలియదు. ఇప్పుడు అదే జాతకాలు పిచ్చి క్రైస్తవుల్లో కూడా కొంతమందికి ఉందని విన్నప్పుడు మనసుకు బాధగా ఉంటుంది నాకు. అదే ముహూర్తాల పిచ్చి క్రైస్తవుల్లో కూడా కొంతమందికి ఉందని విన్నప్పుడు మనసుకు బాధగా ఉంటుంది నాకు. ఒకళ్ళు అడుగుతారు, ఒకళ్ళు ఎవరైనా పెళ్ళికి పిలిచిన వాళ్ళు చెప్తుంటారు, షార్ప్ 9:15 కల్లా ఇక్కడ ఉండాలండి. ఏ అంటే 9:15 కల్లా తాళి కట్టించైపోతే ఏమవుద్ది? ఏదో అయిపోద్దండి. ఏమీ అవ్వదు. మీకు అన్నీ కుదిరే కాబట్టి కబుర్లు చెప్తున్నారు, కుదరకపోతే ఏం చేస్తారు? ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటారు. అవునా? కుదరకపోతే ఏం చేస్తారు చెప్పండి? నిజానికి మీరే చెప్పండి. కుదిరినప్పుడు చేసుకుంటారు. సో అన్నీ కుదిరినోడు ఇలాంటి కహానీలు చెప్తాడు. కడుపు నిండి డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక అప్పుడు చెప్తారు ఇలాంటి కహానీలు. అర్థమైందా? మనకు గుండె జబ్బు వస్తే లేవు ఇవి, వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఏం చూడం, టైం చూడం, క్యాలెండర్ చూడం, ఏం చూడం, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పోవాల్సిందే కదా. సో ఈ లోక సంబంధమైన మూల పాఠాలను అనుసరించి దానికి ఏమని పేరు పెట్టాడు ఆ జ్ఞానానికి దేవుడు? ఆ జ్ఞానానికి ఏమని పేరు పెట్టాడు? చదవండి, అందరూ చదవండి, తీయండి బైబిల్. ఏమని పేరు పెట్టాడమ్మా ఈ జ్ఞానానికి? మోసకరమైన, నిరర్థకమైన, అర్థం లేనిది. నిరర్థకమైనది అంటే ఏంటి? అర్థం లేనిది, మోసకరమైన, నిరర్థకమైన తత్వజ్ఞానము అన్నాడు దాన్ని. ఏమన్నాడు దాన్ని? మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోయేవాడు ఎవడైనా ఉంటాడేమో అని బీ కేర్ఫుల్ అన్నాడు, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అయినా కూడా మనలో మార్పు రాకపోతే ఎవరేం చేయగలరు చెప్పండి? మనం మారాలి, మన ఆలోచనలు మారాలి, మనం వాస్తవ దృష్టికోణం కలిగి ఉండాలి. ఏ దృష్టికోణం? వాస్తవ దృష్టికోణం. వాస్తవాన్ని చూడగలగాలి, వాస్తవాన్ని అంగీకరించగలగాలి, వాస్తవాన్ని అర్థం చేసుకోగలగాలి. అప్పుడు మనం నిజమైన దేవుని పిల్లలం అవుతాం. చెప్పండి, ఇప్పుడు మీరే టెంపుల్ ఆఫ్ గాడ్ కదా. ఇప్పుడు ఈ జబ్బులన్నీ పెట్టుకొని నేనే టెంపుల్ ఆఫ్ గాడ్ అని చెప్పగలమా? ఇన్ని అవలక్షణాలతో మనం టెంపుల్ ఆఫ్ గాడ్ అవుతామా? మనకంటే గొప్ప దేవాలయం ఎక్కడుంటుందండి? మీరే చెప్పండి. సాటి మనిషికి సాయం చేయడానికి ఏ దేవాలయం వెళ్ళాలి? ఏ దేవాలయం కదిలి రాదు. సాటి మనిషికి సాయం చేయాలంటే ఈ దేవాలయమే కదిలి వెళ్ళాలి. ఏ మనిషి శరీరం అయితే సాటి మనిషి కోసం ఆలోచన చేస్తూ
సాయం చేయడానికి ముందు కదులుతోందో అది నిజమైన దేవాలయం, అది నిజమైన దేవుని మందిరం. మనం అనుకున్న మందిరాలన్నీ చర్చ్ అయినా, మసీద్ అయినా, గుడి అయినా అక్కడే ఉంటాయి. అక్కడ నుంచి ఎక్కడికే కదలో. కానీ నిజమైన గుడి నువ్వైతే, నిజమైన మందిరం నువ్వైతే, నిజమైన దేవాలయం నువ్వైతే, నువ్వు కదిలెళ్తే అది నిజమైన దేవుని మందిరం. అలా నిన్ను మార్చాలన్నదే యేసుక్రీస్తు ప్రభువారి ఆలోచన, ఆశ. అందుకే మంచి సమరయుడి కథ చెప్పాడు ఆయన. మంచి సమరయుడి గురించి ఎందుకు చెప్పాడు ఆయన? మహామహా భక్తులు వెళ్ళారు ఆ దారి గుండా, ఎవడు పట్టించుకోలేదు. యాక్సిడెంట్ అయ్యి దొంగలు కొట్టేసి పడేస్తే ఎవడు పట్టించుకోలేదు. చాలామంది మేధావులు వెళ్ళారు, భక్తులు వెళ్ళారు ఆ దారి గుండా. సమాజంలో పేరెన్నిక కన్నా గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళారు ఆ దారి గుండా. ఎవ్వడు కనీసం మంచినీళ్ళు పోయిలా, ఎవ్వడు కనీసం పైకి లేవదీసి పక్కన కూర్చోబెట్టలా, ఎవ్వడు కనీసం అయ్యో పాపం అని జాలిపడలా. అందరూ వదిలేసిపోయారు. ఎవడ దారినాడు పోయాడు, మనకెందుకులే అని. కానీ ఒకే ఒక అంటరాని వాడుగా పిలువబడిన వాడు. ఆ రోజుల్లో సమరయుడు అంటే అంటరానుడు అని పిలిచారు ఆ రోజు దౌర్భాగ్యులు అందరూ కూడా. అలాంటి అంటరాని వాడిగా పిలువబడిన ఆ సమరయుడు వెళ్ళాడు, చేతుల్లో తీసుకున్నాడు, గాయాలు కట్టాడు, నూనె పోసాడు, ఫస్ట్ ఎయిడ్ చేశాడు, ప్రథమ చికిత్స చేశాడు, కావాల్సిన అన్నీ ఇచ్చాడు, తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చాడు. ఓటకొల్లం అని ఇంట్లో చేర్చాడు, హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఇంకా ఇతనికి ఏమైనా ఖర్చు అయితే నేను పెట్టుకుంటానని వాగ్దానం చేశాడు. నిజమైన దేవాలయం ఆ మంచి సమరయుడి శరీరం అని నేను అంటాను. నిజమైన దేవాలయం అది, నిజమైన మందిరం అది. అలా మనం మారాలి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. యు ఆర్ ద టెంపుల్. నిజమైన దేవాలయం నువ్వే. అందుకే దేవుడు ఆలయాలు కట్టండి అన్నాడు. దేవుడు ఏం కట్టమన్నాడు? ఆలయాలు కట్టండి అంటే మిమ్మల్ని కట్టాలి, లోపల మందిరాలు కట్టాలి. కదిలే జీవంగల దేవుని ఆలయాలు మీరు, జీవంగల దేవుని సంఘం మీరు. సెంటిమెంట్లు ఉంటాయి మనకి. ఒక పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. ఒకరోజు కర్నూలు సైడ్ అంటే రాయలసీమ సైడ్ ఒక గొడవ జరిగిందట. ఏంటి ఆ గొడవ అంటే, దేవుడు గుడి మీద కూర్చుని ఎవరో ప్యాకెట్ ఆడుతున్నారంట. అప్పుడు గుళ్ళో పూజలు ఏమి జరగట్లా, కానీ గుడి మీద కూర్చొని, గుడి అరుగు మీద కూర్చొని ఏం చేస్తున్నారు? ప్యాకెట్ ఆడుతూ సిగరెట్ కాలుస్తున్నారంట. అది కొంతమంది భక్తులకి నచ్చలా, వచ్చి గట్టిగా గొడవ చేశారు. వాళ్ళు గట్టిగా గొడవ చేస్తే ఆ ప్యాకెట్ ఆడే వాళ్ళలో ఒకడు అన్నాడంట, మేము ఏం తప్పు చేశాం అని అడిగారట. అంటే ఆ వచ్చిన ఆయన అన్నాడట, ఏం తప్పు చేసావంటావు ఇంద్ర, నువ్వు గుడి అరుగు మీద కూర్చొని సిగరెట్ కాలుస్తావా నువ్వు అన్నాడంట. అప్పుడు ఇతను అన్నాడంట, అరే బావా నువ్వు కూడా సిగరెట్ కాలుస్తావు కదరా అంటే ఆయన అంటున్నాడంట, నేను గుడి అరుగు మీద ఎప్పుడు కాల్చాను రోయ్. మరి ఎక్కడ కాలుస్తావు? గుడి వెనకాల కాలుస్తాను, లేదా మా ఇంట్లో కాల్చుకుంటాను, లేకపోతే ఊరవతలకి ఎక్కడికి వెళ్ళిపోయి కాల్చుకుంటాను తప్ప గుడి అరుగు మీద నేను కాల్చను అన్నాడంట. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, దేవుడు ఆ ఇద్దరిని చూసినప్పుడు ఏమనుకుంటాడు? ఒరే దౌర్భాగ్యులారా, నువ్వు వెధవైతే ఈడు కూడా వెధవేరా నాయన, నువ్వు ఇంకా వెధవరా నాయన, నువ్వు సిగరెట్ కాలుస్తావు, అసలు నీ లోపలే ఉంటాను రా నాయన, నేను నీ పొగ వల్ల ఉక్కిరి బిక్కిరి అయిపోతాను లోపలుండి. నువ్వు లోపలికి పీల్చే ప్రతి దమ్ములోనూ నేనేమైపోతాను, లోపలుండి ఉక్కిరి బిక్కిరి అయిపోతాను రా నాయన. మీ ఇద్దరు నన్ను బాధ పెట్టేవాళ్లే, మీ ఇద్దరు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్లే. ఇంతకీ మీకు దేవుడు భౌతిక ఆలయంలో ఉంటాడన్న ఫీలింగ్ ఉంది కాబట్టి అక్కడ కాల్చకూడదు, ఇంకెక్కడికైనా వెళ్ళి ఏం చేసుకోవచ్చు? కాల్చుకోవచ్చు. ఈ శరీరమే దేవాలయం రా నాయన, దీన్ని పాడు చేసుకోకండిరా, నేను ఇందులోనే ఉంటానురా. మీ 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 హృదయమే నా మందిరం, మీ మనసే నా ఆలయం, అందులో నేను ఉంటానురా. అక్కడి నుంచి నా క్రియలన్నీ, నా డీడ్స్ అన్నీ జరుగుతాయి, గుడ్ డీడ్స్ అక్కడి నుంచే ప్రారంభం అవుతాయి. అది దేవుని ఆలోచన. కానీ మానవులకి అది అర్థం కాల. చూసారు, మనం కట్టుకున్న గుడి దగ్గర ప్యాకెట్ ఆడకూడదు, మనం కట్టుకున్న గుళ్ళో మందు తాగకూడదు, మనం కట్టుకున్న గుళ్ళో సిగరెట్ కాల్చకూడదు. మనం బయటికి వెళ్ళి ఏం చేయొచ్చు? ఈ గుళ్ళోకి సిగరెట్ పొగ పంపించవచ్చు, ఈ గుళ్ళోకి పేపాలు మందు పోసేయచ్చు, ఈ గుడితో వ్యభిచారాలు చేయొచ్చు, ఈ గుడితో జారత్వాలు చేయొచ్చు, ఈ గుడిని తీసుకెళ్ళి దొంగతనాలకి అలవాటు చేయొచ్చు, ఈ గుడితో పనికి మాలిన పనులన్నీ చేసేయచ్చు. ఆ గుడి మాత్రం ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఏమి హిపోక్రసీ, దౌర్భాగ్యులారా అని దేవుడు అంటున్నాడు. ఎవరంటున్నారు?
దేవుడు అంటున్నాడు, అరే ఏమి హిపోక్రసీరా ఇది, ఏం వేషధారితనం రా ఇది, అసలు ఏమి నాటకాలు రా మీ నాటకాలు, దొంగ నాటకాలు, ఇంతమంది నటులు ఉన్నారేంట్రా నాయన ఇక్కడ, మీరు నా పిల్లల నటులా, ఎంతకాలం నటిస్తారా దౌర్భాగ్యులారా అంటున్నాడు కూడా ఆయన. ఇన్ని మాటలు అంటున్నా కూడా మనుషులకి ఏం రావట్లా, సిగ్గు రావట్లా. చూశారు? సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనం నిజమైన దేవుని మందిరాలు. ఈ మందిరం ఎవరికి కీడు చేయదు, ఈ మందిరం ఎవరికి అపకారం తలపెట్టదు, ఈ మందిరం ఒకరిని పాడు చేయదు, ఈ మందిరం అందరికీ మంచే చేస్తుంది. అర్థమైందా? ఈ మందిరం ద్వారా ఎప్పుడు ఏం జరుగుతుంది, మంచే జరుగుతుంది. ఎవరికి ఈ మందిరం కీడు చేయదు, ఎవరిని ఈ మందిరం నాశనం చేయదు, ఎవరిది ఈ మందిరం దోచుకోదు. ఈ మందిరం మంచి చేయడానికి పుట్టింది, ఈ మందిరం దేవుణ్ణి మహింపరచడానికి పుట్టింది, ఈ మందిరం దేవుణ్ణి ఘనపరచడానికి పుట్టింది. సో మనం రేకుల షెడ్లో ఉన్నామా, మనకి ఏసీ ఉందా లేదా, లేదా మనం చుట్టూతో బంగారంతో తాపడాలు పెట్టించామా లేదా, ఇది కాదు ముఖ్యం. మన దగ్గర ఎన్ని ఎల్ఈడి లైట్లు ఉన్నాయి, మన దగ్గరికి ఏం హడావిడి చేసాం, ఇది కాదు మందిరానికి ఉండాల్సిన క్వాలిటీ. మన మందిరం అందంగా ఉంటుంది కాబట్టి మన దగ్గర దేవుడు ఉంటాడు, ఈ గాలి మాటలుగా చెప్పాల్సిందే. మందిరం అనేది మానవుని హృదయం, మానవుని దేహం. దేవుడు ఉంటే ఈ లోపల ఉండాలి, ఎక్కడి నుంచి ఆ ఎసెన్స్ బయటికి రావాలి. సెంటు బుట్టి, సెంటు సీసా అని ఎప్పుడు అంటాం తెలుసా, లోపల సెంటు ఉంటే అంటాం. లోపల కుళ్ళు బురద కంపు పోసేసి సెంటు డబ్బా అంటే చాలా దరిద్రంగా ఉంటుంది, మూత తీస్తే సువాసన రాదు, కుళ్ళు కంపు వస్తుంది. కుళ్ళు కంపు వచ్చేదాన్ని సెంటు సీసా అని ఎవడు అండు, మురికి డబ్బా అని అంటాడు. అది సెంటు సీసా అయినా కూడా, అది సెంటు సీసాలో మురికి పోసినా దాన్ని ఏమంటాడు, మురికి డబ్బా అంటాడు. ఇప్పుడు మనం ఈ మందిరాన్ని బయటికి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసేసి వచ్చి చర్చిలో కూర్చున్నా, ఇంకెక్కడ కూర్చున్నా ఎలాంటి ఉపయోగం లేదు. సో మనమే దేవుని ఆలయం. చెప్పండి, నేనే దేవుని ఆలయం. ఎంత బాగుందండి, నేనే దేవుని ఆలయం, మీరే దేవుని ఆలయం, మనమందరము దేవుని ఆలయం. మనలో మహిమపరచబడాలి దేవుడు. ఆయన నీతో కూడా ఉంటానన్నాడు, నీలో ఉంటానన్నాడు అన్నాడా, ఉందా బైబిల్లో మాట? మీతో కూడా ఉండును, మీలో ఉండును అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. ఇంత మంచి వాక్యం ఇక్కడ చెబుతుంటే మనం మాత్రం ఇంకా ఎటు చూస్తున్నాం? లోక సంబంధమైన మూలపాఠాలు, లోక సంబంధమైన నిరర్ధక తత్వజ్ఞానం, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఉద్దేశాలు. ఎప్పుడు అప్డేట్ అవుతారు? అప్డేట్ అవ్వాలా వద్దా? మీ మనసుకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సందేశం మీకు మాత్రమే సరిపోద్దా, క్రిస్టియానిటీలో చాలామందికి ఇది అవసరం అంటారా? చెప్పండి, ఏమంటారు మీరు? అయ్యో 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 చాలామందికి అవసరం అండి బాబు, ఇది ఇక్కడ మాకే కాదు, చాలామంది ఏమవ్వాలి, రియలైజ్ అవ్వాలి, చాలామంది బయటికి రావాలి, చాలామంది మేల్కోవాలి కదా. అలా మేల్కొల్పుదాం. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చినంత వరకు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చినంత వరకు, మీ అందరి ప్రార్థనలు నా పక్షాన ఉన్నంత వరకు ఇలా ముక్కుసూటిగా పోతూనే ఉంటా, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా. అర్థమైందా? నేను అందుకే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, భయపడేది లేదు, అసలు ఎవరి గురించి ఆలోచించేది లేదు, ఎవరో ఏదో అంటారేమో అని బెంబేలెత్తిపోయేది లేదు, నాకు అది రాదు. ఏదైనా ఉంటే ముఖం మీద కొండ బద్దలు కొట్టేసి ఇది రా వాస్తవం అని చెప్పడం ఒక్కటే వచ్చు. అర్థమైందా? సో ఇలాగే చెప్తా. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఐ డోంట్ కేర్ ఎనీబడి. ఎందుకంటే సత్యమే ఎప్పటికీ జయిస్తుంది, సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, సత్యమే నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తుంది. ఆ సత్యం కొరకు నిలబడిన వారు ధన్యులు, సత్యములో నిలబడిన వారు ధన్యులు. మీరందరూ అలా ఉండాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఇంతవరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఎత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలింపజేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, మీ శక్తితో, మీ బలముతో మీ పిల్లల్ని అలంకరించి నడిపించమని, మీరే వారి హృదయాలలో ఉంటారని, మీరు వారి హృదయంలో ఉండి ఆ హృదయాన్ని ఒక దేవాలయంగా మార్చి
ఆ దేవాలయంలో గొప్ప కార్యాలు జరిగిస్తారని నమ్మి మీ పిల్లలు తమను తాము మీకు ప్రతిష్ఠించుకోగలిగే శక్తి బలం అందరికీ దయచేయండి. వ్యాధి బాధల్లో ఉండి మీ దగ్గర గోజాడుతున్న బిడ్డలను స్వస్థపరచండి. శోధనలో చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకుని రండి. మీ శక్తితో మీ బలముతో మీ బిడ్డలందరినీ కాపాడండి. ప్రతి విధమైన భాగ్యము మీ బిడ్డలకు అనుగ్రహించి వారి హృదయవాంఛలు నెరవేర్చి మీ చిత్తం యొక్క సంపూర్ణతలో నిలువబెట్టమని, ఇంకా జరుగుతున్న పరిచర్య ఘనంగా మీ నామానికి మహిమకరంగా జరిగించమని, ఇంకా రాజమండ్రి పట్టణంలో నశించిపోతున్న అనేక మందికి, సత్యం ఎరుగిన అనేక మందికి సత్యాన్ని తెలియజేసే యోగ్యత మా అందరికీ అనుగ్రహించమని ప్రాధేయపడుతూ మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.